మంగళగిరి కొండపై వేయించేసిన పానకాల స్వామివారి ఆలయంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యం, అదేవిధంగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలంటే లక్ష్యంతో ఇటీవల కాలంలో ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో చేసినటువంటి మార్పులు చేర్పులు సాధారణ భక్తులే కాదు, అన్ని వర్గాల ప్రజానీకం ఊహించిన విధంగా మార్పులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు చూసింది కొంతవే, రానున్న కాలంలో కొండంత మార్పులు చేర్పులు చూస్తారంటున్నారు ఆలయ అధికారులు. అవును, అదేవిధంగానే మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మంగళగిరి వాసులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, సరిగ్గా 2 నెలల క్రితం ఆలయ ముఖమండపం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాతావరణం తాజాగా వారం రోజుల క్రితం కనిపిస్తున్న వాతావరణం పూర్తిగా స్పష్టంగా మార్పు కనిపిస్తూ ఉంది. ఏం చేశారు అంటే, గతంలో ముఖమండపం చుట్టూ దీపారాధన కావచ్చు, టికెట్ కౌంటర్ కావచ్చు, అదేవిధంగా భక్తులకు సంబంధించిన పూజా సామాగ్రి కావచ్చు, ఏదైనా సరే చుట్టుపక్కల మాత్రం కొంత ఆధ్యాత్మికత లోపించే విధంగా గజిబిజి వాతావరణం నెలకొని ఉండేది. కానీ వాటన్నిటినీ పూర్తి స్థాయిలో మార్పు చేశారు. అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ను తొలగించారు. దీంతోనే భక్తులు ఏంటంటే వారు స్వామివారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు మాత్రం ప్రశాంతమైన వాతావరణం రాజ్యం వెళ్తుందని చెప్పాలి. చిన్న పెద్ద తేడా లేదు. ఎవరైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక గతంలో ఉన్నటువంటి స్వామివారి ప్రసాదం సంబంధించిన స్టాల్స్ కావచ్చు, టికెట్లు కావచ్చు, అదేవిధంగా ఈ పూజా సామాగ్రికి సంబంధించిన పూర్తిగా స్వామివారి ముఖమండపానికి వచ్చేటువంటి టర్నింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా భక్తులకు అసౌకర్యంగా ఉన్నటువంటి ఆ ముఖమండ ప్రాంతం మాత్రం నేడు విశాలంగా దర్శనమిస్తూ ఉంది. రానున్న కాలంలో దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో ముఖమండపం విస్తరణ పనులు, అదేవిధంగా క్యూ లైన్ల విస్తరణ సంబంధించినటువంటి నిర్మాణ పనులు చేపడతామని ఆలయ అధికారి సునీల్ కుమార్ తెలియజేశారు. ఏదేమైనా మంగళగిరి పానకాల స్వామివారి కొండపైన భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రాంగణంలో ఎటు చూసిన ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే విధంగా నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆయన తెలియజేశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల తాకిడి బాగా పెరిగింది. కొండపైన వేయించేస్తున్న పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు రాజధాని ప్రాంతంలోనే అతిపెద్ద దేవాలయం కావడంతోనే సాధారణ భక్తులతో పాటు వీఐపీ మూమెంట్ అంటే ప్రముఖులు కూడా నిత్యం ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలోనే వారందరికీ మెరుగైనటువంటి వసతి సౌకర్యం, అదేవిధంగా దర్శన భాగ్యం కల్పించడానికి మాత్రం ఆలయ అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టారు. మేము హైదరాబాద్కి నుంచి వచ్చామండి. చాలా మారిపోయింది, అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. చాలా మంచిగా ఫెస్టివల్ బాగా చేశారు. మంచిగా దేవుడి దర్శనం మీలాంటి వాళ్ళు ప్రశాంతంగా కూర్చునే విధంగా మంచిగా ఉందండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. గతంలో ఎలా ఉండేది? గతంలో మీరు ఇచ్చినప్పుడు గతంలో చాలా కష్టం ఉండేది, చాలా కష్టం ఉంది. నేను 60 ఏళ్ళ సంది వచ్చాను ఇక్కడ, అప్పుడు మెట్లు ఎక్కి వచ్చాను. చాలా మంచిగా చేశారు. వాళ్ళకి కోటి కోటి దండాలు. అలాగే ఎగువ సన్నిధిని కూడా పూర్తిగా నవీకరించడం కోసం, అంటే మోడర్న్గా మార్చడం కోసం ప్రణాళికలు రచిస్తూ ఉన్నాము. అది సుమారుగా జనవరి ఆ టైం కల్లా ఎగువ సన్నిధి కూడా నవీకరించే ఉద్దేశంతో ఆ ప్రణాళికలన్నీ సిద్ధమయ్యి ఫేజ్ 2లోకి
ఆ పనులన్నీ కూడా వెళ్తాయి. ఇప్పుడు స్టేజ్ 1లో వచ్చేసేటప్పటికి దేవస్థానంలో అంతర్గతంగా అంటే దేవస్థానం ప్రహరీ గోడకు లోపలికి సంబంధించిన పనులు మాత్రమే దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దేవస్థానానికి బయట ఉన్న నిర్మాణాలన్నీ కూడా సుమారుగా జనవరి చివరికల్లా వాటిని టెండర్ పిలవటం జరుగుతుంది. సుమారుగా అవి కూడా ఒక 6 కోట్ల రూపాయలతో టెండర్ పిలవటం జరుగుతుంది. దానికి ప్రత్యేక కాలపరిమితి మాత్రం నిర్ణయించడం జరుగుతుంది. సుమారుగా 6 నెలల కాలంలోనే 6 కోట్ల పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దేవస్థానం అనేది ఇది చారిత్రాత్మక కట్టడం కాబట్టి ఇక్కడ ఏర్పరిచే ఎలాంటి భక్తులకి ఎలాంటి ఆటంకం లేకుండా చరిత్ర మనకిచ్చిన సంపదని ఎలాంటి ఆ రూపాలు మార్చకుండా చక్కగా అలాగే నిర్మించే ప్రయత్నం మాత్రం జరుగుతుంది.